హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందాబాలి. ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ప్లాన్ అనేది. పాలసీ హోల్డర్ ఉన్నా వస్తుంది, పాలసీ హోల్డర్ లేకపోయినా వస్తుంది. అంటే పాలసీ హోల్డర్ చనిపోయినా కూడా పాలసీ అనేది క్లోజ్ కాకుండా రన్నింగ్ ఉంటుందండి. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు అండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల వయసు వాళ్ళకి ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లాన్ నెంబర్ తీసుకుంటే 733 అండి. ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ అయినా కానీ వాళ్ళ నామినీకి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పాలసీ అనేది క్లోజ్ కాదండి. పాలసీ అనేది ప్లాన్ అనేది క్లోజ్ కాకుండా వాళ్ళు పెట్టుకున్న సమయానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే రిస్క్ జరిగిన తర్వాత సంవత్సరం నుంచి మనం పెట్టుకున్నటువంటి బేసిక్ సమస్యల నుంచి 10% అమౌంట్ అనేది వాళ్ళ నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఆ రిస్క్ జరిగినప్పుడు ఇస్తారు. అదే మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ సేమ్ పాలసీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే బేసిక్ సమస్య ఎంత ఉందో అది అంటే 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది రిస్క్ జరిగితే. అదేవిధంగా కొన్నవారికి వ్యక్తి ఉన్నట్టయితే వాళ్ళే చివరిన టైం వచ్చిన తర్వాత మెచ్యూరిటీ టైంకి వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కొన్నటువంటి 2 లక్షలకు గాను అదే 18 సంవత్సరాల వ్యక్తికి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 5,20,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. వాళ్ళు కట్టేది వచ్చి 2,10,694 రూపాయలు కడతారండి. అంటే నెలకు వచ్చి 814, సంవత్సరానికి వచ్చి 9,577 రూపాయలు కడతారండి. దీన్ని మనం మంత్లీ లేదా 3 నెలలకి లేదా 6 నెలలు లేదా సంవత్సరానికి మీ యొక్క వెసులుబాటుని బట్టి మీరు కట్టుకోవచ్చండి. దీనికి మినిమం వచ్చి 2 లక్షలు అండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మా వీడియోస్ లైక్స్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇన్ కేసు మీకు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి అనుకోకుండా ఏదైనా 22 సంవత్సరాలు అలాంటప్పుడు రిస్క్ జరిగినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మీకు టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇది తెలియని వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేందుకు తెలియజేయండి. ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకుని చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ ఈరోజు 20వ తేదీ 3వ నెల అంటే మార్చి నెల 2026వ తేదీన ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకుని మీకు చెప్పడం అనేది జరిగిందండి. దయచేసి వీడియోని చివరికి చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా 50 సంవత్సరాల వ్యక్తికి నెలకు వచ్చి 1838 రూపాయలు పడుతుందండి. సంవత్సరానికి వచ్చి 21,637 రూపాయలు పడుతుందండి. అంటే మొత్తం కట్టేది వచ్చి 2,59,644 రూపాయలు కడతారండి. అదేవిధంగా మెచ్యూరిటీ టైంకి వచ్చి 3,18,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి 50 సంవత్సరాల వ్యక్తి అయితే. దీంట్లో కట్టేది వచ్చి 12 సంవత్సరాలేనండి. టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు ఉంటుంది. అంటే రిస్క్ జరిగినటువంటి ఏ రోజు ఇబ్బంది అయినా కానీ వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వాళ్ళకి ఏ టైంలో ఎంత వస్తుందో అదేవిధంగా దీనికి లోన్ ఫెసిలిటీ ఉందండి. అదేవిధంగా సరెండర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు ఏదైనా ఇబ్బంది జరిగి ఇప్పుడు మీరు కట్టిన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. అంటే సంవత్సరం తర్వాత లోన్ ఇస్తారు. అదేవిధంగా సరెండర్ చేసుకునే అవకాశం కూడా ఉందండి ఈ ప్లాన్లో. ఈ ప్లాన్ స్టార్టింగ్ నుంచి మీకు అంటే పాలసీ స్టార్ట్ చేసిన 1 ఇయర్ తర్వాత మీకు లోన్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా సరెండర్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే ఏటీఎంలో ఎంత వస్తుందో కూడా మీకు క్లియర్గా టేబుల్ రూపంలో చూపించడం అనేది జరిగిందండి. దయచేసి ఆ టేబుల్ని క్లియర్గా చూడండి. అదే దీనికి నేచురల్ సహజ మరణానికి డబ్బులు వస్తుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ అయితే డబుల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా అంటే ఈ పాలసీ హోల్డర్ ఎవరి మీద అయితే పాలసీ ఇస్తామో వాళ్ళు ఇన్కేస్ ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే ఆ తర్వాత సంవత్సరం వాళ్ళకి డబ్బులు పాలసీ అమౌంట్ అయితే ఉందో 8 లక్షలు అయితే ఉందో అంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి బోనస్ 2 కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్సిడెంటల్తో జరిగినప్పుడు ఏముంటుందంటే ఆ తర్వాత ఇంకా కట్టేది ఉండదండి. రిస్క్ జరిగినప్పుడు మిగిలిన ఏమంతా కూడా కట్టాల్సిన అవసరం లేదండి. అదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా నామినీకి బేసిక్ సమస్యల్లో 10% అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 లక్షలు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో 10% అంటే 20,000 నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అదే మళ్ళీ లాస్ట్లో 3,30,000 ఇవ్వడం జరుగుతుందండి ఆ రిస్క్ జరిగినప్పుడు. అదేవిధంగా అతను ఉన్నప్పుడు అతను మ్యాక్సిమంగా మెచ్యూరిటీ టైంకి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా 30 సంవత్సరాల వ్యక్తికి ఎంత పడుతుందో కూడా మనం చూసుకుంటే అయితే వీడియోని చివరికి చూడండి. అదేవిధంగా వీడియోని చివరికి చూడండి. 30 సంవత్సరాల వ్యక్తికి ఎంత పడుతుందో కూడా చూడండి. అదేవిధంగా వాళ్ళకి డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోండి. అదే 30 సంవత్సరాల వ్యక్తికి నెలకు వచ్చి 859 రూపాయలు పడుతుందండి. సంవత్సరానికి వచ్చి 10,101 రూపాయలు పడుతుందండి. అంటే 6 నెలలకి 5,101 రూపాయలు పడుతుంది. అదేవిధంగా మొత్తం మీద వీళ్ళు కట్టేది 22 సంవత్సరాలు కడతారండి. 25వ సంవత్సరం డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇది మినిమం సమస్య వచ్చి 2 లక్షలు అండి. మొత్తం మీద కట్టేది 2,22,222 రూపాయలు కడతారండి 22 సంవత్సరాలకు గాను. మొత్తం మీద మెచ్యూరిటీ అమౌంట్కి వచ్చి 5,20,000 రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా దీనికి తీసుకున్నప్పటి నుంచి 1 ఇయర్ తర్వాత దీనికి లోన్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా సరెండర్ ఫెసిలిటీ కూడా ఉందండి. అదేవిధంగా వీళ్ళకి సహజ మరణం అయితే ఇంచుమించు 11,60,000 దాకా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ అయితే ఇంచుమించు 13,60,000 దాకా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వీళ్ళు
రుణప్రతి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఏదో రిస్క్ జరిగినప్పుడు ఏంటంటే రిస్క్ జరిగినప్పుడు తర్వాత సంవత్సరం వాళ్ళకి పాలసీ వాళ్ళు ఎంత ఉంటే అంత ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిమం 2 లక్షలు తీసుకున్నాం కాబట్టి 2 నుంచి 4,60,000 దాకా ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఇయర్ నుంచి 10% అమౌంట్ అంటే 20,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుందండి. అదే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ 5,40,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి నామినీకి. అంటే వీళ్ళు పాలసీ హోల్డర్ ఉన్నా వస్తుంది, లేకపోయినా అమౌంట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఎల్ఐసి వారు 20వ తేదీ మార్చి 2026 అందిస్తున్న బోనస్ రేట్లు బేస్ చేసుకుని చెప్పడం జరిగిందండి. దయచేసి మీరు మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎల్ఐసిలో వచ్చినటువంటి కొత్త ప్లాన్లు అన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ఉన్న పాలసీలు ఏదన్నా మార్పులు సెర్పులు జరిగినట్లయితే అన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఎల్ఐసి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ఓకే చేసుకున్నట్లయితే అదేవిధంగా మా వీడియోస్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టి మరి కొంతమంది చేరే విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.